మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మెన్ అండ్ ఉమెన్ ఇద్దరిలో కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆరోగ్య విషయం పరంగా చూసుకునేటప్పుడు ఎటువంటి డైట్ ఫాలో అయితే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. సో ఒక మిడిల్ ఏజ్ వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి ఎలాంటి న్యూట్రిషన్స్ రిక్వైర్మెంట్ అవసరం అవుతుంది, దానికి తగ్గట్టుగా ఎటువంటి డైట్స్ అనేది ఫాలో అవ్వాలి. ఈ విషయంపై మాట్లాడేద్దాం. మనతో పాటు ఉన్నారు డైటీషియన్ జ్యోతిర్మయ్య గారు మనతో పాటు ఉన్నారు. సో మ్యామ్ అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో మ్యామ్, ఇప్పుడు డైట్ విషయానికి వచ్చేటప్పటికి ఏజ్ పరంగా మనం చూసుకుంటూ ఉంటాం. సో ఒక ఏజ్ లోనే యంగ్ ఏజ్ లో ఉండేటప్పుడు ఒక రకమైనటువంటి డైట్, మిడిల్ ఏజ్ కి వచ్చేటప్పుడు ఒక రకం, సో ముసలైన తర్వాత ఇంకొక రకం, అలా తీసుకుంటూ ఉంటాం కదా. ఒక మిడిల్ ఏజ్ కి వచ్చిన తర్వాత మెన్ లో గానీ ఉమెన్ లో కానీ కొన్ని న్యూట్రిషన్ రిక్వైర్మెంట్స్ అవసరం అవుతాయి. వాళ్ళు చాలా లాస్ అవుతూ ఉంటుంది. సో ఆ టైంలో చాలా మంది ఏంటంటే ఇప్పుడు పిల్స్ లాంటివి తీసుకుంటూ ఉంటారు. సో ఆ రకంగా తీసుకుంటే అది రీప్లేస్ అయిపోతుందిలే అనుకుంటారు. బట్ దానికన్నా బెటర్ గా మన డైట్ విషయంలో ఎలాంటి చేంజెస్ చేసుకుంటే బాగుంటుంది? సో జనరలీ మీరు అన్నట్టు మిడిల్ ఏజ్ లో చాలా ఇంపార్టెంట్, బికాస్ దిస్ ఇస్ ఏజ్ వేర్ ప్రతి ఒక్కటి ఉంటుంది. ఒకటి స్ట్రెస్ ఉంటుంది, హార్మోనల్ చేంజెస్ ఉంటాయి, ఇంకా ఫ్యామిలీ స్ట్రెస్ ఉంటుంది, చాలా స్ట్రెస్సెస్ అన్ని ఉంటాయి అనమాట. అదే విధంగా వాళ్ళు చూసుకున్నట్టు అయితే వేరే థింగ్స్ అనేవి ఎక్కువైపోయే వరకు వాళ్ళ హెల్త్ పైన నెగ్లెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే వాళ్ళ బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ ఇవ్వరు. అదే ఉమెన్ తీసుకున్నట్టు అయితే బేసిక్ గా డెఫిషియన్సీ ఐరన్ మనం చూస్తూ ఉంటాం. ఐరన్ గానీ వైటమిన్ B12 తగ్గిపోయినా గానీ వాళ్ళకి అనిమియా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. తొందరగా అనిమిక్ అయిపోతారు. హిమోగ్లోబిన్ కౌంట్ ఎప్పుడైతే 12 కన్నా తక్కువ ఉంటుందో వాళ్ళు అనిమిక్ వచ్చేస్తారు అనమాట. అండ్ ఇదే కాకుండా వాళ్ళకి వైటమిన్ D తగ్గిపోవడం. సో జనరలీ మనం ఉమెన్ తీసుకుంటే ఊరికే అలసట, నీరసం ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. సో జనరలీ వీళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. అందులో మొదటిది వైటమిన్ D డెఫిషియన్సీ అండ్ కాల్షియం. సో ఈ రెండిట్లో ఏది డెఫిషియన్సీ ఉన్నా కానీ వాళ్ళ బాడీలో అబ్సార్ప్షన్ అనేది ఉండదు అనమాట. సో ఎగ్జాంపుల్ వైటమిన్ D తక్కువ ఉంది, వాళ్ళు వైటమిన్ D తక్కువ ఉన్నా అది వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు, కానీ రోజు కాల్షియం టాబ్లెట్స్ తీసుకుంటున్నారు. అప్పుడు ఏమవుతుందంటే కాల్షియం అనేది ఉంది బాడీలో, ఎవ్రీడే రెగ్యులర్ గా వెళ్తుంది, కానీ ఈ కాల్షియం బోన్స్ లోకి అబ్జర్వ్ అవ్వాలంటే వైటమిన్ D కావాలి. ఇంకా ఐరన్ టాబ్లెట్స్ కూడా తీసుకుంటారు. ఐరన్ టాబ్లెట్స్ కి వైటమిన్ C కావాలి, కాల్షియం కి వైటమిన్ D కావాలి. సో ఇలా కాంబినేషన్ లో తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ ఇట్లా కాంబినేషన్ కావాలన్నమాట. సో చాలా మందికి తెలియక తీసుకుంటున్నాం కదా, నా బాడీ హెల్దీగా ఉందని అనుకుంటారు, బట్ అల్టిమేట్ అంటే తీసుకున్న టాబ్లెట్స్ కూడా ఈ బాడీలో ఎంత వరకు అబ్జర్వ్ చేసుకుంటుంది? ఎస్, దట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. బికాస్ ఏంటంటే మనం తీసుకునేది మొత్తం కరెక్ట్ గా అబ్జార్ప్షన్ ఉండదు అనమాట. ఐరన్ తీసుకుంటే చాలా మందికి ఐరన్ రెగ్యులర్ గా తీసుకుంటారు, మళ్ళీ వాళ్ళకి నెక్స్ట్ డే బ్లాక్ స్టూల్స్ పాస్ చేస్తారనమాట, మోషన్. బికాస్ ద మీనింగ్ ఇస్ మోస్ట్ ఆఫ్ ద ఐరన్ అనేది బాడీలో అబ్జర్వ్ అవ్వదు. సో అబ్జార్ప్షన్ అనేది మెయిన్ పార్ట్. మీరు తీసుకుంటున్నారనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత అబ్జార్ప్షన్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. సో ఇట్ డిపెండ్స్ అనమాట. ఫుడ్ లో నుంచి, డైరెక్ట్ ఫుడ్ లో నుంచి అబ్జార్ప్షన్ ఉంటుంది, నెక్స్ట్ సప్లిమెంటేషన్, దాని తర్వాత మెడికేషన్ అవన్నీ ఉంటాయి అనమాట. సో ఈ ఫుడ్ లో న్యూట్రియంట్స్ అన్ని బాడీలో అబ్జర్వ్ అవ్వాలన్నా వాళ్ళ గట్ హెల్త్ బాగుండాలి. గట్ హెల్త్ అన్హెల్దీగా ఉందనుకోండి, మీరు ఎంత హెల్దీ ఫుడ్స్, ఎంత సప్లిమెంట్స్ తీసుకున్నా గానీ అది వృధానే అవుతుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అదే కాకుండా హార్మోనల్ చేంజెస్ అవుతూ ఉంటాయి వాళ్ళకి. లైక్ ఎగ్జాంపుల్ ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది, మెనోపాజ్ స్టేజ్ వచ్చిన తర్వాత ఈస్ట్రోజన్ తగ్గిపోతుంది. అండ్ యంగర్ ఏజ్ లో జనరలీ మనం PCOS చూస్తున్నాం. దానికి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కావాలి, కాల్షియం కావాలి, సెలీనియం, మెగ్నీషియం, K2, వైటమిన్ D, ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇలాంటివన్నీ డైట్ లో వస్తున్నాయి అంటే చాలా తక్కువ, మినిమం. వాళ్ళు తీసుకునేది ఏంటి, జనరలీ వాళ్ళు తీసుకునే డైట్ ఎలా ఉంటుంది, రైస్ ఉంటుంది, ఒక్కొక్క కర్రీ ఉంటుంది, అంతే. దానికంటే ఎక్కువ ఏముంటుంది, దాంట్లో న్యూట్రియన్స్ అన్ని కవర్ అవ్వవు. దిస్ ఇస్ ద రీజన్ ఫర్ నీరసం గానీ, అలసట, ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ అదే మెన్ చూసుకున్నట్టు అయితే ఒక పర్టికులర్ ఏజ్ తర్వాత, అంటే యంగర్ ఏజ్ వరకు వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. సో జనరలీ మనం అంటాం కదా మెన్ స్ట్రాంగ్ ఉంటారు ఉమెన్ కన్నా, బికాస్ వాళ్ళ మస్కులర్ పవర్ అనేది బాగుంటది. సో ఒక పర్టికులర్ ఏజ్, మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి మజిల్లో టిష్యూ లాస్ అనేది అవుతుంది అనమాట. సో దీనికి ప్రోటీన్ కావాలన్నమాట. ప్రోటీన్ కానీ గుడ్ ఫ్యాట్స్, అంటే లైక్ omega-3, omega-6 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి వాళ్ళ డైట్ లో ఉండాలి. మెగ్నీషియం కావాలి, జింక్ కావాలి, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉండాలంటే జింక్ కావాలి. ఇలా చెప్పుకుంటూ పోతే దర్ ఆర్ సో మెనీ థింగ్స్ అనమాట. సో మెన్ కి ఉమెన్ కి క్యాలరీ రిక్వైర్మెంట్ కానివ్వచ్చు, న్యూట్రియంట్ రిక్వైర్మెంట్ కానివ్వచ్చు, డిఫర్ అవుతుంది. సో ఉమెన్ కి స్పెషల్లీ ఐరన్, కాల్షియం ఇవన్నీ ఎక్కువ క్వాంటిటీలో కావాలి. సో మెన్ కి వచ్చేసి కావాలి, బట్ రిక్వైర్మెంట్ అనేది తక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ కావాలి, కొంచెం ఎక్సర్సైజెస్. సో ఇలా మనకి
డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. రైట్. ఉమెన్ విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళకి మంత్లీ పీరియడ్స్ అవుతూ ఉంటాయి. సో ఆ పీరియడ్స్ టైంలో చాలా వీక్ అవుతూ ఉంటారు. సో చాలా మందికి ఎక్కువ హెవీ బ్లీడింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. సో అలాంటి టైంలో ఎటువంటి ఫుడ్స్ ని అవాయిడ్ చేయాలి, ఎలాంటి ఫుడ్స్ ని తీసుకోవాలి? ఉమెన్ కి స్పెషల్లీ పీరియడ్స్ టైంలో దే హ్యావ్ టు టేక్ అ వెల్ బ్యాలెన్స్ డైట్. చాలా మందికి ఏంటంటే అలసట, నీరసం ఎక్కువ ఉండే వరకు నెగ్లెక్ట్ చేస్తారు, తినరు. ఒక టాబ్లెట్ వేసుకొని పడుకుందామా, రెస్ట్ తీసుకుందామనే ఉంటుంది. యాక్చువల్ ఆ టైంలో ఆకలి వేయట్లేదు అని కూడా చెప్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ, అపిటైట్ కూడా తగ్గిపోతుంది. బికాజ్ ఏంటంటే మనకి ఏదైనా పెయిన్ ఉన్నప్పుడు మన బాడీ ఫోకస్ మొత్తం దానిపైనే ఉంటుంది. వీ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ ఎనీథింగ్. సో అలాంటి టైంలో మనం ఏం చేయాలి, మీకు పీరియడ్స్ కి ముందు నుంచే విల్ గెట్ సమ్ సిగ్నల్స్. అంటే కొన్ని మన బాడీలో కొన్ని చేంజెస్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో వీ నీడ్ టు మేక్ అవర్ బాడీ రెడీ. అంటే మంచిగా ఒక మంచి నిద్రపోవడం, బాగా రెస్ట్ తీసుకోవడము, ఫిజికల్ యాక్టివిటీ. పీరియడ్స్ టైంలో కాకుండా నార్మల్ టైంలో ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేసామనుకోండి, పీరియడ్స్ టైంలో అంత పెయిన్ రాదు. అండ్ యూ విల్ బీ యాక్టివ్. అంటే మీ బాడీ అది బేర్ చేసుకునే కెపాసిటీ బాగుంటుంది అనమాట. అండ్ ఇదే కాకుండా వాళ్ళు తీసుకునే డైట్లో ఎక్కువగా ఐరన్, వైటమిన్ సి ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకోవాలి, ప్రోటీన్ తీసుకోవాలి. ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకోవచ్చు, లేకపోతే మరి 1 handful ఆఫ్ డ్రై ఫ్రూట్స్, నట్స్ అండ్ సీడ్స్ తీసుకోవచ్చు. సో న్యూట్రియన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో జనరలీ పీరియడ్స్ టైంలో మనం సీడ్ సైక్లింగ్ అని చెప్తాం. పీరియడ్స్ రెగ్యులర్గా కావాలి అంటే సీడ్ సైక్లింగ్ చెప్తాం. సో ఈ సీడ్స్ లైక్ సైక్లింగ్ వాడడం కానీ, లేకపోతే ఇంకా హైడ్రేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. బాగా నీళ్ళు తాగడం కానీ, రెస్ట్ తీసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ అండ్ ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోవడం డైట్లో. ఇలా చేస్తే వాళ్ళకి పీరియడ్స్ టైంలో అంత ఎక్కువగా పెయిన్ అనేది రాకుండా ఉంటుంది. బట్ ఇక మన విషయానికి వచ్చేటప్పటికి అప్పటి వరకు చాలా బాగున్న ఎంగేజ్ లోని ఒక 40 years వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళకి బెల్లీ ఫ్యాట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది కదా, ఎందుకు అలా జరుగుతూ ఉంటుంది? సో దట్స్ రియల్లీ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. బికాజ్ చాలా మందికి ఇదే క్వశ్చన్ ఉంటుంది. ఎందుకంటే ఒక పర్టికులర్ టైంలో నేను జిమ్ చేశాను, అంత బాగుంది, దాని తర్వాత నాకు పాట్ బెల్లీ వచ్చేసింది అని. ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ థింగ్ ఇస్ అ హార్మోనల్ చేంజెస్. యాజ్ యువర్ హార్మోన్స్ చేంజింగ్, జనరలీ మెన్కి టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోన్ లెవెల్స్ లో కొంచెం తగ్గిపోవడము, లేకపోతే వివిధ రకాల హార్మోన్స్ అండ్ మజిల్ కూడా అండ్ మస్కులర్ మాస్ కూడా తగ్గిపోతుంది. సో ఏమవుతుందంటే వాళ్ళకి స్ట్రెస్ కానీ, స్లీప్ కానీ ఇది కరెక్ట్ గా ఉండకపోవడం, న్యూట్రియన్స్ కరెక్ట్ గా తీసుకోకపోవడం, ప్రోటీన్స్ కరెక్ట్ గా ఉండకపోవడం. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ని దృష్టిలో పెట్టుకుంటే డెఫినెట్లీ వాళ్ళ మజిల్ లాస్ అనేది అవుతుంది. అండ్ ఫ్యాట్, మనం ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన బాడీ ఫ్యాట్ లవింగ్ అయిపోతుంది. ఏది తిన్నా కానీ తొందరగా ఫ్యాట్ లా కన్వర్ట్ అయిపోవడము, సో మజిల్ మాస్ అనేది అంత ఉండకపోవడం జరుగుతుంది. అందుకే ఒక మిడిల్ ఏజ్ రాగానే డెఫినెట్లీ ఫిజికల్ యాక్టివిటీ పైన దృష్టి పెడితే మీకు డెఫినెట్లీ అంత ఫ్యాట్ బెల్లీ రాకుండా ఉంటుంది అన్నమాట. సో ఇక ప్రెగ్నెన్సీ లేడీస్ విషయానికి వచ్చేటప్పటికి, ప్రెగ్నెన్సీతో ఉండేటప్పుడు చాలా గారవంగా చూసుకుంటారు. సో ఎక్కువగా తినాలని కూడా వాళ్ళని ఫోర్స్ చేస్తూ ఉంటారు. బికాస్ నీ ఒక్కదాని కోసం కాదు, నీ పొట్టలో ఉన్నటువంటి బేబీ కోసం కాబట్టి, సో 2 మనుషులకు సరిపడేటట్టు తినాలి అన్నట్టు పెడుతూ ఉంటారు. నిజానికి అంత అవసరం అవుతుందా? వాళ్ళ ఫుడ్ క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ ఎలా ఉండాలి? మీరు ప్రెగ్నెంట్ ఉన్నారంటే ఇట్ డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ టు ఈట్ మోర్. చాలా ఎక్కువ, అంటే 2 ఉన్నారు కాబట్టి 2 అంత క్యాలరీస్ తీసుకోవాలని కాదు. ప్రెగ్నెంట్ ఉన్నారంటే రిక్వైర్మెంట్ ఆఫ్ క్యాలరీస్ డెఫినెట్లీ పెరుగుతుంది. బికాస్ బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కి క్యాలరీస్ అనేది కావాలి. అండ్ ఏం తింటున్నారు అనేది కూడా ఇంపార్టెంటే. సపోజ్ ఇప్పుడు మీకు ఒక 1500 కిలో క్యాలరీస్ కావాలి, మీ బాడీకి 1500 కిలో క్యాలరీస్ మీరు రెగ్యులర్ గా తీసుకుంటున్నారు. ఒకవేళ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే 300 క్యాలరీస్ ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది. 300 to 400 బేస్డ్ ఆన్ ద మంత్స్ పెరుగుతున్న కొద్దీ మనకి ఆకలి అనేది, అపిటైట్ అనేది పెరుగుతుంది. బేబీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అనేవి కూడా పెరుగుతాయి. కాబట్టి ఒక 300 to 400 కిలో క్యాలరీస్ యాజ్ పర్ యువర్ వెయిట్ మీ డైటీషియన్ సలహా తీసుకొని యూ కెన్ డూ ఇట్ ఇన్ దాట్ వే. అండ్ ఇదే కాకుండా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు క్యాలరీస్ ఎక్కువ తినడంలో మనం ఎక్కువ తినాలనే పైన దృష్టి పెట్టడం కన్నా ఎంత న్యూట్రియంట్స్ తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఐరన్ కావాలి, బికాస్ ఫాలిక్ యాసిడ్ కావాలి. బేబీ ఫీటస్ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కి ఫాలిక్ యాసిడ్ కావాలి. ఆ ఫాలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల న్యూరల్ ట్యూబులర్ డిఫెక్ట్స్ వస్తాయి. దట్ ఈస్ వన్ మోర్ థింగ్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కావాలి. ఇది జనరలీ వాళ్ళ డైట్ లో తీసుకోరు. సో ఒమేగా 3 బేబీ యొక్క మెమరీ పవర్ కానీ, మదర్ యొక్క హెల్త్ కానీ, మదర్ యొక్క హార్ట్ హెల్త్, ఎంటైర్ బాడీ హెల్త్ పైన ఎక్కువగా హెల్ప్ చేస్తుంది అనమాట ఒమేగా 3. అది వాళ్ళ డైట్ లో ఉంటది. బేబీ యొక్క కాల్షియం, బికాస్ బోన్ డెవలప్మెంట్ కి కాల్షియం, మెగ్నీషియం, వైటమిన్ డి, K2 ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అవన్నీ వాళ్ళ డైట్ లో ఉన్నాయా?
ప్రోటీన్స్ ఎంత తీసుకుంటున్నారు. సో ఇవన్నీ ఇంపార్టెంట్. అవన్నీ అసలు డైట్ లోని దేంట్లోని మనకు దొరుకుతాయనే విషయం ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఇప్పుడు omega-3 తీసుకున్నారనుకోండి, వెజిటేరియన్ సోర్సెస్ లో అయితే ఫ్లాక్ సీడ్స్ లో కానీ వాల్నట్స్ లో కానీ ఇలాంటి దాంట్లో ఉంటాయి. అండ్ నాన్ వెజిటేరియన్ సోర్సెస్ అంటే సాల్మన్, మాంచోవి ఇలాంటివి ఉంటాయి. అవి దొరకవు కాబట్టి సప్లిమెంటేషన్ తీసుకున్నా సరిపోతుంది. ఐరన్ ఎక్కువ పాలకూరలో కానీ అండ్ అన్ని గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, బ్రోకలీలో ఇలాంటి దాంట్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది. బెల్లము, లడ్లు ఇలాంటివన్నీ మనం తీసుకోవచ్చు. బెల్లంతో చేసిన లడ్లు కానీ ఇలాంటివి సున్నుండ అంటాము, అవి కూడా తీసుకోవచ్చు. సో ఇదే కాకుండా కాల్షియం, మనకి ఫూల్ మకానా అంటారు, ఫూల్ మకానాలో ఎక్కువ కాల్షియం ఉంటుంది. అండ్ మళ్ళీ పాలకూరలో ఎక్కువ కాల్షియం ఉంటుంది. ఆబ్వియస్లీ పాలు మనకి తెలిసిందే, పాలకి సంబంధించిన పదార్థాలన్నిట్లో కూడా మనకి కాల్షియం ఎక్కువగా ఉంటుంది. సో ఇలా మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలన్నమాట. ఓకే, నా డైట్ లో ఈరోజు ప్రోటీన్ కంటెంట్ ఫుల్ఫిల్ అయ్యిందా, కాల్షియం తీసుకున్నానా, కాల్షియం కి సంబంధించిన ఆహారాలు, ఫాలిక్ యాసిడ్ సంబంధించిన ఆహారాలు, ఐరన్ కి సంబంధించిన ఆహారాలు నేను తీసుకున్నానా లేదా అనేది అది పెట్టుకోండి. దాని తర్వాత మీరు క్వాంటిటీ గురించి ఆలోచించండి. ఫస్ట్ హౌ మెనీ న్యూట్రియంట్స్ యు ఆర్ గివింగ్ టు యువర్ బాడీ, అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో లేడీస్ లోని మెనోపాజ్ టైంకి వచ్చేటప్పటికల్లా వాళ్ళు చాలా వీక్ అయిపోతారు. వాళ్ళ ఈస్ట్రోజన్ హార్మోన్ కూడా ఆగిపోతుంది. సో దట్ వాళ్ళ బోన్స్ అన్ని కూడా వీక్ అయిపోతాయి, చాలా చిరాగ్గా ఉంటారు. సో అలాంటి టైంలో వాళ్ళకి ఎలాంటి డైట్ హెల్ప్ అవుతుంది? సో మెనోపాజ్ కి రీచ్ అవ్వగానే ఫస్ట్ వాళ్ళకి ఇంపాక్ట్ చూపించేది మూడ్ స్వింగ్స్ అనమాట. మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. బికాస్ ఈస్ట్రోజన్ తగ్గిపోవడం వల్ల వాళ్ళకి హాట్ ఫ్లషెస్, అంటే కంటిన్యూగా చెమటలు రావడము, నీరసం, అలసట, స్ట్రెస్ ఎక్కువగా ఉండడము, కోపము, ఈ హార్మోన్స్ అన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తుంది. అండ్ దీంతో పాటు ఇంకొకటి చూసుకునేది బోన్ మినరల్ డెన్సిటీ. బోన్ మినరల్ డెన్సిటీ ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో వాళ్ళ టీ స్కోర్ లెవెల్స్ ఉంటాయన్నమాట. ఈ టీ స్కోర్ లెవెల్స్ ఆస్టియోపీనియా, ఆస్టియోపోరోసిస్ కి వెళ్ళిపోతుంది అనమాట. సో కంటిన్యూగా డెఫినెట్లీ వాళ్ళ బోన్ పైన ఎక్కువగా ప్రాబ్లం చూపిస్తుంది. అందుకే ఒక పర్టికులర్ ఏజ్ తర్వాత మోకాలు నొప్పులు కానీ, ఇంకా బాడీ పెయిన్స్ కానీ, ఇవన్నీ మనకి జనరలీ బ్యాక్ పెయిన్ రావడం ఇలాంటివన్నీ ఉంటాయి. సో కాల్షియం కంపల్సరీ తీసుకోవాలి. సో కాల్షియంకి ఇందాక నేను చెప్పినట్టు అలాంటి ఆహారాలు తీసుకోవాలి, omega-3 తీసుకోవాలి. అండ్ దీంతో పాటు మెనోపాజ్ లో ఈస్ట్రోజన్ తగ్గిపోతుంది కాబట్టి ఫైటో ఈస్ట్రోజన్స్ అంటారు. ఫైటో ఈస్ట్రోజన్స్ అంటే మనకి ప్లాంట్ బేస్ సోర్స్ నుంచి వచ్చే ఫైటో ఈస్ట్రోజన్ ఫుడ్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు. లైక్ ఇప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మన క్రూసిఫరస్ వెజిటేబుల్స్ అంటారు, ఆ ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. బ్లాక్ కోహష్ అంటారు, ఇందులో ఎక్కువ ఉంటుంది. సాయ్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో కూడా ఈస్ట్రోజన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇలా ఫైటో ఈస్ట్రోజన్ ఫుడ్స్ అనేవి వాళ్ళ డైట్ లో ఉపయోగించుకున్నట్టు అవుతే, సో అందరూ కూడా హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీస్ చేయించుకోలేరు కాబట్టి ఫుడ్ రూపంలో తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో ఫుడ్ రూపంలో తీసుకుంటే కొంచెం అంటే ఆ సిమ్టమ్స్ అనేవి కొంచెం తగ్గడానికి బాగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎలాంటి డైట్ ఫాలో అయితే ఎంత హెల్తీగా ఉంటారనే విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.